ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన ఈలోన ట్రిపుల్ ఏ మోటార్స్ ఎలక్ట్రికల్ ఈవీ షోరూమ్ కైంటి గ్రీన్ వాళ్ళది మన ఆదోని సిటీలో ప్రారంభించడం జరిగింది. సో ఈ సందర్భంగా మనము ఇక్కడ ఈలోన ప్లస్, ప్రో, ప్రైమ్, అదేవిధంగా జింగ్, జులు అనే ఈ 5 మోడల్స్తో మనం ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. ఈ యొక్క కైంటి గ్రీన్ అనే బ్రాండ్ లాస్ట్ 50 years లెగసీతో మనకి ఈ లూనా అనే వెహికల్స్ మన యొక్క సీనియర్ సిటిజన్లో వాడే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటాయి. సో అదే కంపెనీ ఇప్పుడు 2013 నుంచి ఎలక్ట్రికల్ మొబిలిటీ సెగ్మెంట్లో రాణిస్తుంది. సో ఈ రోజున మన ఈ లూనా వెహికల్ అనేది ఈ లూనా అనే పేరుతో మాడిఫై చేసి ఇప్పుడు మార్కెట్లోకి దించడం జరిగింది. సో ఈ యొక్క వెహికల్ అనేది మనకి 2.3 kW బ్యాటరీతో మనకి 125 kilometers రేంజ్ ఇస్తూ మన యొక్క సీనియర్ సిటిజన్స్కి, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ వెండర్స్కి, మిల్క్ వెండర్స్కి, వెజిటేబుల్స్ సెల్లర్స్కి అందరికీ కూడా ఎంతో అందుబాటులో, వాళ్ళకి ఎంతో సౌకర్యంగా ఉండే విధంగా ఈ యొక్క వెహికల్ రూపొందించడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన యొక్క ఆదోని పట్టణంలో ఉన్నటువంటి పొల్యూషన్ తగ్గించడము, అదేవిధంగా 10 పైసలు ఖర్చుతో 1 కిలోమీటర్ వెళ్ళేటువంటి ఈ వెహికల్ ఉపయోగించుకొని అందరూ కూడా లబ్ధి పొందాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకి ఆహ్వానించినటువంటి ట్రిపుల్ ఏ మోటార్స్ సంబంధించినటువంటి అక్బర్ గారికి, ముఖ్యంగా మన టిప్పుకి, అదే ఏరియా మేనేజర్ అనిల్ గారికి, పెద్ద ఆయన సాగర్ అలీ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు మా ద్వారానే ఈ షాప్కి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఇంకా మన మీద చాలా మందికి అభిమానం ఉందని తెలుస్తూ ఉంది. మా ద్వారానే ఇప్పటికి 4వ 5వ చేస్తా ఉన్నాను నేను. ఈ అభిమానానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా కెనెటిక్ అనేది మర్చిపోయినా వాస్తవం చెప్పాలంటే, అప్పుడు చాలా ఫేమస్గా కెనెటిక్ అనే కంపెనీ బాగా ప్రసిద్ధిలోకి వచ్చింటాం. ఈ మధ్యలో ఎక్కడ కూడా దాదాపుగా 2002 నుంచి ఎక్కడ కూడా కెనెటిక్ అనేది కనపడలే. మళ్ళా ఈరోజు మనం చూస్తా ఉన్నామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఎలక్ట్రికల్ దాంట్లో జింగ్, ఈలోనా, తర్వాత కెనెటిక్ జూలు, ఇంకోటి ఏదో ఉంది, అవన్నీ కూడా ఈరోజు ఆదోనికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా మన మిత్రులు అక్బర్ గారు కూడా ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో ఉండేదని కూడా చేయడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా బాగున్నాయి మోడల్ కూడా, చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి. ఏదున్నా కూడా ఈ లోనా చూస్తూ ఉంటే తన వెయిట్ కూడా 300 వరకు కేజీల వరకు వెయిట్ మోస్తూ ఉంటాం. ఇది పాల వ్యాపారం చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే గ్రామాల్లో కూడా రైతులకి ఉపయోగకరంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ లోనా కానీ, ఈ కెనెటిక్ సంబంధించినటువంటి జింగ్ కానీ, ఇవన్నీ అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఏదున్నా ఇప్పుడుండే కంపెనీల కన్నా ఈ రేట్లు చాలా తక్కువ అనిపిస్తూ ఉంది. ఏదన్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో వీళ్ళు కూడా బ్యాంక్ ఫెసిలిటీ ఇస్తా ఉన్నారు, లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తా ఉన్నారు. ప్రాబ్లంలే, ఒక 25,000 కట్టారంటే మిగతా అంతా లోన్లో చేసుకోవచ్చు. ఆ విధంగా ఫెసిలిటీస్ కూడా కల్పిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మీరు కూడా, ఎందుకంటే పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా పొల్యూషన్ పెరిగిపోయింది. మనం ఢిల్లీ చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ చూస్తూ ఉన్నాం, ఇంకా ఆదోన్లో కూడా వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఇంకా మంది కూడా అదే పరిస్థితి ముందుకు రావచ్చు. ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతోనే అన్ని కంపెనీలు కూడా ఈరోజు ఈ ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాయి. ఏదో మొదట్లో ఎవరు ఇష్టపడలే. ఏదున్నా ఇప్పుడు ఎలక్ట్రికల్ విషయంలో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు.
తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు వాళ్ళకి తగ్గట్టుగానే ఇవి వెహికల్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఎవరెవరైతే వాళ్ళ ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచన ప్రకారంగా ఈ వెహికల్స్ కూడా తయారు చేసేదానికి వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కంట్రీకి సంబంధించినటువంటి వెహికల్స్ అంతా కూడా మా ద్వారా ప్రారంభించి దీని ద్వారా ఈ కంపెనీ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఎవరైతే షోరూమ్ పెట్టినారో వాళ్ళు కూడా అన్ని విధాలుగా బాగా సేల్స్ అయిపోయి ఈ కంపెనీకి మంచి పేరుతో పాటు వాళ్ళ షోరూమ్ కూడా బాగా నడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అల్లా వేడుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా మా ఈ పరిస్థితుల్లో అందరూ కూడా తీసుకుంటే బాగుంటుందనే నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది ఇష్టపడతా ఉన్నారు, తీసుకుంటారు కూడా, గ్యారెంటీగా తీసుకుంటారు. ఏమంటే లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఏదన్నా తీసుకోగలుగుతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. లోన్ కూడా 5,000 నుంచి 10,000 కూడా కట్టుకుంటూ పోవచ్చు. అంటే వాళ్ళ ఇష్టం అది. 75,000 ఉంటుంది కాబట్టి ఈ లోన్ తీసుకుంటే 75,000. సబ్సిడీ కూడా ప్రధానమంత్రి గారు సబ్సిడీ కూడా ఇస్తా ఉన్నారు, 5,000 సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. అది ₹1,00,000 పడతా ఉంది. ఇది 85,000 పడతా ఉంది. ఇది జూలు, ఎలక్ట్రిక్ జూలు అన్నీ బాగున్నాయి. అందరు కూడా వచ్చి చూసి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు కూడా తీసుకుంటారనే ఒక ఆలోచన ఉంది. అందరు కూడా చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ఈ రోజున మనము మన ఆదోని సిటీలో ఈ లూనా కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రికల్ షోరూమ్ని లాంచ్ చేస్తున్నాము. సో ఈ కంపెనీ వచ్చేసి కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్. సో ఇది మనకి పూణేలో ఉంది. లాస్ట్ 50 years నుంచి ఈ కంపెనీ మనకి ఈ లూనా వెహికల్స్ని సప్లై చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రీవియస్ మనకి కైనెటిక్ హోండా కానివ్వండి, కైనెటిక్ హోండా డిఎక్స్ కానివ్వండి, సఫారీ కానివ్వండి, ఈ వెహికల్స్ అన్నీ కూడా మన సీనియర్ సిటిజన్స్ అందరూ వాడి ఉంటారు. వాళ్ళందరికీ ఈ వెహికల్ బాగా అవగాహన ఉంటుంది. సో రీసెంట్గా 2013లో ఈ వెహికల్ని మనము ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో ఈ లూనా అనే నేమ్తో తీసుకురావడం జరిగింది. సో ఈ లూనా వెహికల్ వచ్చేసి మనకి 3 years వారంటీతో, అదేవిధంగా 2 years ఎక్స్టెండ్ వారంటీతో, మొత్తం ఎంటైర్లీ 5 years వారంటీతో 30,000 kilometers విత్ ఎక్స్టెండ్ వారంటీ 50,000 kilometers తో మనకు వస్తుంది ఇది. సో దీంట్లో మనకి లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. సో 2.3 kilowatt లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అదేవిధంగా 2.3 kilowatt మోటార్ ఉంటుంది. సో అదేవిధంగా ఇది వచ్చేసి దీంట్లో మనకి 3 మోడల్స్ ఉన్నాయి. సో ఒకటి ఈ లూనా X3 ప్లస్, ఒకటి ఈ లూనా ప్రో, ఇంకోటి ఈ లూనా ప్రైమ్. సో ఈ లూనా X3 ప్రో వెహికల్ వచ్చేసి మనకి LED హెడ్ లైట్, అదేవిధంగా డిజిటల్ డిస్ప్లే, అదేవిధంగా మ్యాగ్వీల్ తోను, అదేవిధంగా 16 inches టైరు విత్ హెవీ బిల్ట్. అదేవిధంగా మనకు వచ్చేసి ఇది 300 kgs వరకు మనకి పేలోడ్ని బేర్ చేయగలదు. సో ఎవరైతే ఎఫ్ఎంసీజీ వెండర్స్ ఉంటారో, లైక్ మిల్క్ వాళ్ళు కానివ్వండి, వెజిటేబుల్స్ వెండర్స్ కానివ్వండి, లేకుంటే ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ దీనికి అడిషనల్ అటాచ్మెంట్స్ కూడా మా కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీటన్నిటిని వాడుకొని సో బిజినెస్ చేసే వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ లాస్ట్ 50 years లెగసీలో ఉన్నటువంటి లూనా వెహికల్ని వాడుతూ ఉంటారో, సో వాళ్ళు కూడా ఈ లూనా ఎలక్ట్రికల్ వెహికల్ వాడుకోవడం వల్ల సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ వాళ్ళు పొందేదానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే చిల్డ్రన్స్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్, ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన ఆదోన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ AAA మోటార్స్ ఈ ఎలక్ట్రికల్ షోరూమ్ కైనెటిక్ గ్రీన్ వాళ్ళది ఉందో, సో ఇక్కడికి వచ్చి మీరు ఈ యొక్క వెహికల్స్ ఎక్స్పీరియన్స్ పొంది సో ఈ వెహికల్స్ మీరు సొంతం చేసుకొని వీటి ద్వారా మీరు లాభాలను పొందొచ్చు. సో రెండో విషయం వచ్చేసి ఈ వెహికల్స్కి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇవన్నీ కూడా ARI అప్రూవ్డ్ వెహికల్స్. సో కాబట్టి ఈ వెహికల్స్కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక 5,000 మనకి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. సో PM E-Drive కింద. సో ఈ సబ్సిడీ కూడా మన ఆదోని ప్రజలందరూ కూడా పొందొచ్చు. సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ వెహికల్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ప్రజెంట్ మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా నివారించుకొని సో మన ఆదోనిలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సి ఉంటే సో దీని యొక్క మెయింటెనెన్స్కి వచ్చేసి మనకి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే వెహికల్ మనకి 125 kilometers మైలేజ్ వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేసుకోవడానికి ₹5 మాత్రమే ఖర్చు అవుతుంది. 2 units ఆఫ్ కరెంట్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ ₹5లో మనం 125 kilometers ఈ వెహికల్ మీద
మనం ప్రయాణం చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే సిటీలో తిరిగే ఉంటారో ఒకసారి చార్జ్ చేసుకుని ఒక వారం రోజులు వాడుకోవడం వల్ల వాళ్ళు విత్ ఇన్ ఏ మంత్లో ఒక 120-130 రూపాయలతో వాళ్ళ యొక్క ఫ్యూయల్ ఛార్జెస్ అన్నింటిలో కూడా వాళ్ళు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ AAA మోటార్స్ వాళ్ళు వచ్చేసి ప్రజెంట్ మనకి యాక్సిస్ లైఫ్, అదేవిధంగా మనకి IDFC, అదేవిధంగా బజాజ్, సో ఈ 3 ఫైనాన్స్లు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి మనకి ఫైనాన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఈ సద్వినియోగాన్ని మన ఆదోని ప్రజలు వాడుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం.